కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వావ్, వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. మీరు డెఫినెట్ గా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు. కానీ ఈ సినిమా డెఫినెట్ గా సరస్వతి తల ఎత్తుకుని చూస్తుంది సినిమా. Kubera, like I said, is a very special film. It's coming very soon. I hope you all enjoy the film. ఇది శేఖర్ కమల కుబేరా. అవార్డు విన్నింగ్ మూవీ, సూపర్ మూవీ. నిజంగా ధనుష్ చేసిన క్యారెక్టర్ చెప్పిన ప్రతి ఈజీగా అవుట్ చేయలేదు. నాగార్జున గారి ఇంత ఎలివేషన్ ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. బిఎస్పీ బీజం సీట్లలో కూర్చుంటే ఒట్టు. సూపర్ గా 5.5 రేటింగ్. ఈ వీక్ లో కలెక్షన్ రాకపోతే బాంచేది సూపర్ ఉంటది. అంతే 300 కోట్లు పక్క కొడుతుంది సినిమా. అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా It's a must-watch movie for all the youngsters to understand where we stand today. Dhanush acting was excellent. For sure, you're gonna get national award for this movie. Excellent movie. Concept is very good. Is both Nagarjuna action also very good. ఎస్పెషల్లీ ధనుష్ అండ్ నాగార్జున క్యారెక్టరైజేషన్ సూపర్ గా ఉన్నాయి. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇలాంటి సినిమాలు ఇంకా శేఖర్ కమ్మల గారు ఏడాదికి కూడా తీసానన్న పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసి పబ్లిక్ లో చేంజ్ చేస్తుంది. 3 గంటల పావు నిమిషం ప్రతి ఒక్కడు ఇలాగే కూర్చొని చూసారు కానీ ఎవరు బయటికి వెళ్ళలేదండి. సినిమాలో కూర్చుంటే 3 hours లేవాలనిపించదు. శేఖర్ కమలాస్ మూవీ అతను మొత్తం అతని వరల్డ్ ఇది. సో యా, బికాస్ ఆఫ్ హిమ్ ద మూవీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. బాగుంది భయ్యా. 10 on 10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి. It's a must watch. ఖచ్చితంగా చూడాల్సిన అనిపే ఉందో. కస్టబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు వాచ్ చేయవలసిన మూవీ. శేఖర్ కమల కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున పోటీ పడి యాక్టింగ్ చేశారు. ఇక్కడ ధనుష్ తగ్గలేదు, ఇక్కడ నాగార్జున కదా ఇద్దరు తగ్గేదని తగ్గ కూడా చేసిన యాక్టింగ్. ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్. నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందునట్లేరు. హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. రచన గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి నాగార్జున గారిది. ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది. నాగార్జున చాలా బాగా చేశారు. ఐ థింక్ ఇట్ సూట్స్ హిమ్ రియల్లీ వెల్. రష్మిక చాలా బాగుంది. ప్రతి మనిషికి ప్రతి వాల్యూస్ అనేది చాలా అవసరం. ఈ సినిమాలను బాగా చూపించారు అనమాట. నాగార్జున యాక్టింగ్, ரெண்டு యాక్టింగ్ సూపర్ ஆச்சு. Dhanush is awesome performance as usual. ரஷ்மிகா நாகார்ஜுனா பியூட்டிஃபுல்லா பண்ணிக்கிறாங்க ஆக்டிங் வைஸ். ஆனா கிளைமேக்ஸ் வேற லெவல். தனுஷோட என்ட்ரி மட்டும் வேற மாதிரி. ஃபேமிலியா வந்து பார்க்கலாம் பிச்சைக்கார ஸ்டோரி. ஆனா ஒருத்தருக்கு ஆக்செப்ட் பண்ணலாம். நாகார்ஜுனா அவரு எப்படினா தலைவா ஆக்டிங் ரொம்ப நல்லா இருக்கு. வேற லெவல்ல பண்ணிருக்கீங்க. படம் சூப்பரா இருக்குது. மொத்த ஃபேமிலி எல்லாம் பார்க்கலாம். சூப்பரா இருக்குது. படம் நல்ல படம், நல்லா இருக்கு ப்ரோ. எல்லாரும் வந்து பார்க்கலாம். வேற லெவல் படம்னா worth watching and music வேற லெவல். எக்ஸ்பெக்ட் பண்ணதோட ஜாஸ்தியா கொடுத்திருக்காரு. தனுஷ் ஃபேனா எனக்கு ரொம்ப சாட்டிஸ்ஃபை. அதர் ஆடியன்ஸ்க்கு கண்டிப்பா கனெக்ட் ஆகும். டைரக்டர் என்ன சொல்ல வராரோ அது சொல்லிட்டாரு. சூப்பரா இருக்கு. கண்டென்ட் ஓரியன்டடா படம் ब्लॉक बस्टर. दमदार यूनिक कॉन्सेप्ट, इंटेलिजेंट स्टोरी टेलिंग, सेटिस्फाइंग क्लाइमैक्स और धनुष का जबरदस्त ट्रांसफॉर्मेशन. It's a sincere film that moves you with heart. ஒரு ஹோல்சமா ஃபேமிலி ஃபுல்லா போய் உட்காந்து பாருங்க. ஹோல்சமா மனசு நிறைஞ்சு வெளில வருவீங்க. அதுக்கான விஷயங்கள் இந்த படத்துக்குள்ள அவ்வளோ கிடைக்குது அப்படின்னு நான் சொல்லிக்க விரும்புறேங்க. ரொம்ப ఆత్మార్థమైన పడం. ఇట్ విల్ రిలేట్ టు యూ. చాలా రోజుల తర్వాత ఒక అవుట్పుట్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఒక మ్యూజిక్ గురించి కానీ, ఒక యాక్టింగ్ గురించి కానీ, స్క్రీన్ ప్లే గురించి కానీ, డైలాగుల గురించి కానీ, ఎన్ని డైలాగ్ ప్రతి క్యారెక్టర్తో మంచి డైలాగ్ వాళ్ళ లెవెల్కి తగ్గ డైలాగ్ మాత్రమే. கமர்ஷியல் மூவின்னு சொல்ல முடியாது, அதுக்காக ஆர்டிஸ்டிக் மூவி அப்படின்னு சொல்ல முடியாது. இது ரெண்டுக்கும் இடைப்பட்ட என்டர்டெயின் பண்ணக்கூடிய కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. నిప్పిక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది.
మంచి సినిమా చూశాను కదా, చాలా రోజుల తర్వాత అనిపించింది, మనసుకు నచ్చింది సినిమా. ద కమ్ములాస్ మాస్టర్ పీస్ కుబేరా.